నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. ఆ సామ్రాజ్యానికి ఆయనే రాజు, రారాజు. ఆయనకు ఎదురు తిరిగితే మాడి మసవాల్సిందే. అధికారంలో ఉన్నా లేకున్నా ఆయన మాట అంటే శాసనం. బెదిరింపులు భయపెట్టడంతోనే పనులు చేయించాలనేది ఆయన పంథం. ఆ బలంతోనే నియోజకవర్గంలో ఎదురులేని నాయకుడయ్యారు. ఆ తెగింపుతోనే ఎమ్మెల్యే అయ్యారు. ఏ అధికారినైనా నవ్వుతో బెదిరించేస్తారు. ప్రజలు ప్రేమగా టైగర్, లయన్ అనే బిరుదులిస్తే ప్రత్యర్థులు ముద్దుగా గూండా, రౌడీ అంటారు. టీడీపీ పార్టీలో ఉన్న ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురించి నేటి జర్నీ ఆఫ్ ది లీడర్లో తెలుసుకుందాం. చింతమనేని ప్రభాకర్ 1970లో ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో జన్మించారు. తండ్రి కేశవరావు రైతు, 2 సార్లు సర్పంచ్గా కూడా సేవలందించారు. కట్టమంచు రామలింగారెడ్డి కళాశాలలో ఆయన ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆయన వెంకట రాధారాణిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమార్తెలు, 1 కుమారుడున్నారు. చింతమనేని ప్రభాకర్ 2001లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికలో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కొఠారు రామచంద్రరావుపై 14,235 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో మరోసారి వైసీపీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై 17,746 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. చింతమనేని ప్రభాకర్ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాక ప్రభుత్వ విప్గా నియమితులయ్యారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి తన ప్రత్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి చేతిలో 17,459 ఓట్ల తేడాతో తొలిసారి ఓటమి పాలయ్యారు. ఆయన లిస్టులో గెలుపోటములు కాదు, వివాదాలు కూడా చాలా ఉన్నాయి. 2011లో దెందులూరులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మంత్రి వసంతకుమార్పై చేయి చేసుకుని వివాదాల్లోకి ఎక్కారు. ఈ ఘటనపై కేసులో భీమడోలు కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై కూడా దాడి చేసిన కేసులో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏలూరు విజిలెన్స్ కార్యాలయం వద్ద విధి నిర్వహణలో ఉన్న వీడియో జర్నలిస్టులపై అసభ్య పదజాలంతో దూషణలు చేయడం, ఇలా తన ఖాతాలో 1 కాదు ఏకంగా 90కి పైగా కేసులను ఎదుర్కొంటున్నారు. 2019లో పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి ఘటనలో చింతమనేనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో పోలీసులు ఆయన అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అసలే 2019లో ఓటమి పాలవడం, అప్పుడు టీడీపీ కూడా అధికారంలో లేకపోవడంతో చింతమనేని కథ కంచుకు చేరిందనుకున్నారు రాజకీయ విశ్లేషకులు. కానీ వారి అంచనాలను తారుమారు చేస్తూ 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరపున దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సమీప ప్రత్యర్థి వైసీపీకి చెందిన కొఠారు అబ్బయ్య చౌదరిపై 26,266 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇదంతా నాణ్యానికి ఒకవైపు, మరోవైపు జంతు ప్రేమికుడిగా గొర్రెలు, కోళ్లు, గుర్రాలను పెంచుతూ ఉంటారు ఆయన. తన అనుకున్న వారి కోసం ఎంత కష్టమైనా ఎదుర్కొనే సిసలైన నాయకుడు. పేదలకు, ఆకలితో ఉన్నవారికి, తన సహచరులకు అన్నం పెట్టే అన్నదాత అంటారు. గ్రామీణ వాతావరణాన్ని ఆయన అమితంగా ఇష్టపడతారు. ఇంటి దగ్గర కాస్త సమయం దొరికిన వ్యవసాయం చేస్తారు ఆయన. ప్రజలకు కష్టం వస్తే పార్టీతో సంబంధం లేకుండా వారికి అండగా ఉంటారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రభుత్వ కార్యాలయానికి పనులపై వచ్చిన ప్రజలకు మధ్యాహ్న భోజనం సమకూర్చే మహనీయుడు ఆయన. ఇలా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేయించి ప్రజల మన్ననలు పొందారు చింతమనేని ప్రభాకర్. ఇది వాళ్ళ జర్నీ ఆఫ్ ద లీడర్. కీప్ వాచింగ్ దూత మీడియా.